హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. గెస్ చేయగలుగుతారా ఈరోజు మార్కెట్స్ ఎలా ముగిశారు? మోస్ట్ ప్రాబ్లీ మనకి లాస్ట్ 3-4 డేస్ నుంచి చూసుకుంటే అన్ని ట్రేడింగ్ సెషన్స్‌లో కూడా మనకి మార్కెట్స్ అనేవి స్లైట్‌గా డిక్లైన్ కావడం జరిగిందనమాట. ఈరోజు కూడా అదే విధంగా మార్కెట్స్ మనకి ఈ నెగెటివ్‌లోనే ముగిశాయనమాట. సెన్సెక్స్‌కొస్తే మనకి 636 పాయింట్లనేది డౌన్ అయింది. అదేవిధంగా 8,737 పాయింట్ల దగ్గర మనకి ఈరోజు క్లోజ్ కావడం జరిగింది. 80,737 636 పాయింట్ డౌన్ అయింది. అదేవిధంగా నిఫ్టీ 50 విషయానికొస్తే మనకి 174 పాయింట్స్ డౌన్ అయింది. మనకి 24,542 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 300 పాయింట్స్ డౌన్ అయి 55,599 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ ఐటీ కూడా మనకి నెగెటివ్‌లోనే క్లోజ్ అయింది. 246 పాయింట్స్ అనేది నెగెటివ్‌లో క్లోజ్ అయింది. అదేవిధంగా బీఎస్‌సీ స్మాల్ క్యాప్ కూడా మనకి 36 పాయింట్స్ డౌన్ అయింది. 52,563 పాయింట్ వద్ద క్లోజ్ కావడం జరిగిందనమాట. ఈరోజు మనకి మొత్తానికైతే స్టాక్ మార్కెట్ ఈ విధంగా నష్టాల్లో మునగడానికి మెయిన్ రీజన్ అయితే చెప్పుకోవడానికైతే గ్లోబల్‌గా ఒక సున్నితమైనటువంటి ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. ఆహ్, అది ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు గదా! యూఎస్ ప్రెసిడెంట్. దానివల్ల మన ఇండియన్ మార్కెటే గాదు, మొత్తం ఏషియా గానీ, యూరప్ గానీ అన్ని కంట్రీస్ ఇప్పుడు జపాన్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, యూకే తీసుకున్నా, చైనా అన్ని కంట్రీస్ కూడా మనకి లాస్ట్ 3-4 డేస్ నుంచి గూడా మనకి టారిఫ్‌ల మీద రివ్యూ జరుగుతుంది గాబట్టి, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ విధంగా చేస్తాడనేటువంటిది అర్థం కాకపోవడం వల్ల మనకి మార్కెట్‌లో అనిశ్చితి అనేది ఉంది. ఇదే విధంగా మనకి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏందంటే, ఆర్‌బీఐ మనకి ఆర్‌బీఐ పాలిసీ అనేది పెండింగ్ ఉందనమాట. సో, ఆర్‌బీఐ రేట్స్ ఏమన్నా కట్ చేస్తుందా? లేకపోతే ఏమన్నా రేట్ ఇంక్రీజ్ చేస్తుందా? సో, ఆర్‌బీఐ ఇప్పుడు మానిటరీ పాలసీ కానీ, ఫిస్కల్ పాలసీ ఇవన్నీ ఉంటాయి గదా! ఆ రివ్యూ జరుగుతుందనమాట. సో, వాటి గురించి గూడా మనకి మార్కెట్ అనేది కొద్దిగా సెంటిమెంట్ అనేది నెగెటివ్‌లో క్లోజ్ అవుతుంది. సో, ఈ 1 వీక్ కూడా ఆర్‌బీఐ పాలసీ గాని, డొనాల్డ్ ట్రంప్ వైఖరి అండ్ టారిఫ్స్ గాని, ఇవన్నీ వచ్చేంత వరకు గూడా మార్కెట్ అనేది కొద్దిగా ఒడిదుడుకులతోనే ఉంటుందనమాట. ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్ అనేది ఎప్పటికీ స్థిరంగా ఉండదు. ఒక రోజు పెరిగితే ఇంకో రోజు తగ్గుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మార్కెట్ అనేది ఎప్పటికి అప్‌వర్డే పోతుంది. సో, అది పెరగడం, తరగడం అనేది దాని యొక్క మార్కెట్ యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. సో, మనం ఈరోజు తగ్గిందని భయపడొద్దు. రేపు పెరిగిందని సంతోషపడొద్దు. సో, మనకు ఇటువంటి వాలటిలిటీ నుంచి హ్మ్. మనం రక్షించుకోవాలంటే మనం డిఫెండ్ జేసుకోవాల్సిందంటే ఒకటే సూత్రము మనకి స్టాక్ మార్కెట్‌లో స్టే ఇన్వెస్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే మోర్ థాన్ 10 ఇయర్స్. ఏ స్క్రిప్ కొన్నా, ఎటువంటి ఇన్వెస్ట్ జేసినా మీరు స్టాక్ మార్కెట్‌లో ఎయిదర్ సింగిల్ స్టాక్ గాని, మల్టిపుల్ స్టాక్ గాని, అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా గాని మీరనేటువంటిది లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది కంటిన్యూ చేయాలి. అంటే 20 ఇయర్స్ ప్లస్. లేదంటే 15 ఇయర్స్, 20 ఇయర్స్, 10 ఇయర్స్, 30 ఇయర్స్, మోర్ థాన్ 20 ఇయర్స్ చూసుకుంటే, మోర్ థాన్ 30 ఇయర్స్ చూసుకుంటే, మనకి ఇందులో స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు ఆశించవచ్చు. అదేవిధంగా షార్ట్ టర్మ్‌లో మనం లాభాలు ఆశించడం, అదేవిధంగా డైలీ ట్రేడింగ్ చేయడం అనేటువంటిది స్టాక్ మార్కెట్‌లో మనం పెద్దగా సూచించేటువంటి ప్రక్రియ కాదు. ఎందుకంటే డైలీ ట్రేడ్ చేయడం వల్ల మనకి లాస్ ఎక్కువ రావచ్చు. అదేవిధంగా ఎఫ్ అండ్ ఓల మీద కూడా ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది కూడా ముఖ్యంగా ఈ ఇన్వెస్టర్‌ని లాస్‌లోకి తీసుకుపోతుందనమాట. సో, ఔట్ ఆఫ్ 100లో 90 ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎఫ్ అండ్ ఓలో నష్టాలను చవిచూస్తున్నారన్నమాట. దానికి రీజన్ వచ్చేసి వాళ్ళకి ఎఫ్ అండ్ ఓ గురించి అవగాహన లేకపోవడం. ఎఫ్ అండ్ ఓ ఈస్ వెరీ రిస్కీ. సో, మనకి మార్కెట్ రెగ్యులేటరీ అయినటువంటి సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గూడా మనకి ఎఫ్ అండ్ ఓలో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పిందనమాట. సో, మనకి అన్ని ప్లాట్‌ఫార్మ్‌లో ఎన్‌ఎస్‌లో గాని, బీఎస్‌లో గాని మనకి ఎఫ్ అండ్ ఓ అనేది అవైలబుల్ ఉంది. కానీ అది ఒక రిస్కీ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్. సో, మీరు ఎఫ్ అండ్ ఓ జోలికి పోవద్దని చెప్తుందనమాట. సో, మనకి ఎప్పుడైతే
ట్రేడింగ్ అనేది. డే ట్రేడింగ్ గాని, ఇంట్రాడే ట్రేడింగ్ గాని, అదేవిధంగా డైలీ ట్రేడింగ్ గాని, సో, ఎఫ్ అండ్ ఓలో ఇన్వెస్ట్ చేయడం గాని, ఇవన్నీ గూడా మనకి ఇన్వెస్టర్‌ని లాస్‌లే గురి చేస్తుంది. సో, బీ అవేర్ when you are investing in stock markets, think in such a way that it should be in a long-term perspective. More than it should be more than 10 years or plus. It would be suggested that the investment should be in a way that it should grow, it should keep, and it should be wait until more than 10 years plus, like 15 years, 20 years, 25 years, 30 years, 40 years. That is the main thing here. సో, ఇక్కడ ఇంకా మిగతా మార్కెట్ న్యూస్‌కొచ్చేసరికి మనకి మార్కెట్ ఇండెక్సెస్ అన్నీ గూడా మనకి ఈరోజు ఆల్‌మోస్ట్ ఆల్ ఇండిసెస్ అనేవి మనకి రెడ్‌లోనే ఉన్నాయి. ఆల్ సెక్టార్స్ ఆల్‌మోస్ట్ ఆల్ సెక్టార్స్ గూడా మనకి ఈరోజు నెగెటివ్‌లోనే కనిపిస్తున్నాయి. అదేవిధంగా క్రిప్టో కరెన్సీ దగ్గరకొచ్చేస్తే మనకి బిట్‌కాయిన్ అనేటటువంటిది కూడా మనకి ఈరోజు కంపేర్ టు యెస్టర్‌డేస్ యూఎస్ మార్కెట్‌లో క్లోజ్ అయిన దాన్ని బట్టి చూస్తే మనకి 1,05,403 యూఎస్ డాలర్ల వద్ద ట్రేడ్ అయిందనమాట. సో, ఏథర్ అనేటువంటిది $2,000 దగ్గర $2,600 అదేవిధంగా మనకి బిట్‌కాయిన్ అనేది 1,05,403 యూఎస్ డాలర్ వద్ద ట్రేడ్ అవుతుందనమాట. సో, ఇది బిట్‌కాయిన్‌కొచ్చిన అప్‌డేట్. తర్వాత కరెన్సీస్ చూస్తే మనకి యూఎస్‌డి, ఐఎన్ఆర్ చూస్తే ఈరోజు మనకి ఆహ్, 0.36 అనేది గెయిన్ కావడం జరిగింది. అదేవిధంగా అదొచ్చేసి మనకి రూ. 85.67 వద్ద ట్రేడ్ అవుతుందనమాట. మనకి బిగ్ 4 కంపెనీస్ అయినటువంటి ఈఎన్‌వై గాని, పీడబ్ల్యూసీ గాని, కేపీఎంజీ గాని, తర్వాత డెలాయిట్ గాని, అందులో వాళ్ళ ఉద్యోగులకు గాని, తర్వాత వాళ్ళ ప్రమోషన్స్ గాని, పేమెంట్ హైక్స్ గాని కొద్దిగా తగ్గినట్టు చూపిస్తుంది. ఇది కూడా మనకి చూస్తే గ్లోబల్‌గా ఉన్నటువంటి అనిశ్చితుల ప్రకారం గూడా ఇప్పుడు కొద్దిగా మార్కెట్‌లో ఉద్యోగస్తులకు కూడా అంతగా ప్రమోషన్స్ గాని, తర్వాత పే హైక్స్ గాని ఉన్నట్టయితే కనిపియడం లేదు. ఇన్ఫోసిస్ న్యూస్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ సీఈఓ అండ్ ఎండీ పరేఖ్ సాలరీ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 25లో 21.6% అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో, ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ద కంపెనీ ప్రాఫిట్స్ అండ్ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్స్. అదే విధంగా మొత్తానికొచ్చేసి మేజర్ కోర్ లిస్టెడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ గాని, ఎంఎఫ్ఐ ఎంఎఫ్ఐలు గాని, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్‌ల నుంచయితే 2,440,00,00,000 మొండి రుణాలననేది బ్యాలెన్స్ షీట్‌లో నుంచి తొలగించాయి. ఇదైతే మనకి మార్చి అదేవిధంగా జనవరి టు మార్చ్‌లో జరిగింది. ఇది ఒక రీస్ట్రక్చర్ ఒక సైన్ అన్నమాట. ఇది ఇట్ మే కాజ్ ఎ లిటిల్ బిట్ ఆహ్ ప్రెషర్ ఆన్ దేర్ బ్యాలన్స్ షీట్ అండ్ దేర్ ప్రాఫిట్స్ యాస్ వెల్. సో, ఎప్పుడైతే వాళ్ళు బాడ్ డెట్స్ 2,440 క్రోర్స్ అనేవి తీసివేయడం జరిగిందో, సో, ద బ్యాలన్స్ షీట్ అండ్ ద ప్రాఫిట్ మే గెట్ ఎఫెక్టెడ్ అన్నమాట. సో, అది ఒక మెయిన్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈరోజు. అదేవిధంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ వాళ్ళ యొక్క సాలరీలో వన్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో 28% అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో, ఈరోజు మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ 24 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి 9,534 రూపీస్ దగ్గర ఆహ్, ట్రేడ్ అవుతుందన్నమాట. అదేవిధంగా 10 గ్రామ్స్ వచ్చేసి మనకు 95,340 దగ్గర క్లోజ్ అయింది. అదేవిధంగా 22 క్యారట్స్ గోల్డ్ చూసుకుంటే 1 గ్రామ్ వచ్చేసి 9,080 రూపీస్ ఉంది. అదేవిధంగా 10 గ్రాములు చూసుకుంటే 1 తులా వచ్చేసి 90,800 దగ్గర ఉంది. అదేవిధంగా సిల్వర్ చూసుకుంటే మనకు 1 గ్రామ్ వచ్చేసి ఆహ్, 111 111 రూపీస్ స్పాట్ 10 దగ్గర ట్రేడ్ అయింది. అదేవిధంగా 1 కేజీ చూసుకుంటే మనకి 1,11,100 మనకి క్లోజ్ కావడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మార్కెట్ అనేటువంటిది గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఈరోజు చేసుకోబోయే టాపిక్ ఇంకో టాపిక్ వచ్చేసి మన దగ్గర రిచ్ డాడ్ పూర్ డాడ్ వచ్చేసి దాంట్లో మనం సెకండ్
టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఏందంటే వై వి లెర్న్ అకౌంటింగ్ అనేది ఒక రిచ్ డాడ్ అనేది అకౌంటింగ్ ఎందుకు నేర్చుకోవాలి? వాట్ ఈస్ అకౌంటింగ్? వాట్ ఈస్ మనీ? అనేది చెప్పడం జరుగుతుంది. అందులో మనకి ముఖ్యమైన లెసన్ చూసుకుంటే అండర్‌స్టాండింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది ఫస్ట్ లెసన్ ఇందులో. వై వి నీడ్ టు లెర్న్ అకౌంటింగ్. సో, ఇందులో సెకండ్ చాప్టర్‌లో ఫస్ట్ లెసన్ అనేది హైలైట్ చేసి చెప్తుందనమాట. ఏం చెప్తుందంటే మనకున్న ఆస్తులేంటివి, మనకున్నటువంటి అప్పులేంటి. ఆస్తులనేటువంటిది మనకెప్పుడు రిటర్న్ ఇస్తుంది. మనకిప్పుడు అప్రిషియేషన్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా లయబిలిటీస్ అనేవి అప్పులనేటువంటివి ఎప్పుడు మన దగ్గర నుంచి అమౌంట్‌ని తీసుకోవడం జరుగుతుంది. అమౌంట్‌ను మన దగ్గర నుంచి డిప్రిషియేట్ చేయడం జరుగుతుంది. సో, వి నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ అసెట్, వాట్ ఈస్ లయబిలిటీ ఇన్ అవర్ పోర్ట్‌ఫోలియో. అదేవిధంగా సెకండ్ లెసన్ వచ్చేసి ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ ఫైనాన్షియల్ లిటరసీ? వి నీడ్ టు నో అబౌట్ మనీ. వి నీడ్ టు టాక్ అబౌట్ మనీ. వి నీడ్ టు ఎవాల్యుయేట్. వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ అనేది సెకండ్ లెసన్. ఫైనాన్షియల్ లిటరసీ. ఆ థర్డ్ లెసన్ వచ్చేసి లెర్నింగ్ ఫ్రమ్ రిచ్ పీపుల్. రిచ్ పీపుల్ అనే వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం? వాళ్ళ స్పెండింగ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? హౌ దే ఆర్ మేనేజింగ్ దేర్ మనీ అనేది ముఖ్య విషయం అన్నమాట ఇందులో. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అనేది ఒక పాయింట్‌గా చెప్పబడుతుందనమాట. అదేవిధంగా ఈ పైన చెప్పిన అంశాలు అన్నీ గూడా ఏదైనా ఉంది అంటే దాంట్లో వినడమే గాదు, దాంట్లో ఆచరణలో ఎప్పుడైతే పెట్టామో అప్పుడే మనం జీవితంలో ఫైనాన్షియల్‌గా ఎదగగలుగుతాము. ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్‌గా ఉంటాం. ఫైనాన్షియల్‌గా ఫిట్‌గా ఉంటాం అనేది చెప్తుందనమాట. టేకింగ్ యాక్షన్ ఈస్ ద బిగ్ లెసన్ అనేది ఫోర్త్ లెసన్ ఇందులో. మనకు అన్నీ తెలుసు. కానీ మనం యాక్షన్ అనేది తీసుకోం. ఎప్పుడైతే మనం యాక్షన్ తీసుకున్నామో అప్పుడే మనం ఫైనాన్షియల్‌గా గాని, ఎక్కడైనా గాని మనం విజయాన్ని సాధించగలుగుతాం. టేకింగ్ యాక్షన్ ఈస్ ద కీ స్టెప్ ఇన్ యువర్ సక్సెస్. మనకన్నీ తెలుసు కానీ యాక్షన్ అనేది చేయం. అంటే పని మొదలుపెట్టమన్నమాట. ఎప్పుడైతే పని మొదలుపెడతామో అప్పుడే మనకు అది విజయమో, అపజయమో తెలుస్తుంది. సో, మీరు విజయం చెందాలన్నా, మీ జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, డెవలప్ అవ్వాలన్నా, ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్ ఫ్రీ కావాలన్నా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించాలన్నా, టేకింగ్ యాక్షన్ ఈస్ ద కీ పాయింట్. ఈ రోజుతో ఇవి మనకున్నటువంటి అంశాలు. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎటువంటి సందేహాలున్నా, సూచనలున్నా, సలహాలున్నా మన ఛానల్‌లో మీరు కామెంట్ చేయొచ్చు. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కండి. లైక్ చేయండి. షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.